హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Aashira. ఈరోజు రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకోవాలి. ఇవి వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత 8 నుంచి 10 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఐటమ్స్: బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాపత్రి, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఫుడ్ కలర్, సాజీరా, లవంగాలు, యాలకులు వేసుకొని కలుపుకోవాలి. స్పైసీ తక్కువగా కావాలనుకునే వాళ్ళు లవంగాలు, యాలకులు ఇక్కడ స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకోవాలి. బఠానీలు, పచ్చి బఠానీలు కుక్కర్లో 3 విజిల్లు వచ్చే వరకు ఉడకనిచ్చి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. బాసుమతి రైస్ ఒక అరగంట ముందు కడిగి నానబెట్టుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత ఈ రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి, లేదా ఈ విధంగా మెజర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఆకు వేసుకొని కలుపుకోవాలి. రైస్ కొద్దిగా ఉడికిన తర్వాత ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర ఆకు వేసుకొని మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టి ఉంచాలి. 2 నిమిషాల తర్వాత ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో రుచికరమైన వెజిటేబుల్ బిర్యానీ రెడీ. దీన్ని బిర్యానీ గ్రేవీ అండ్ కర్డ్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బిర్యానీ గ్రేవీ రెసిపీ కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని చూడండి. అంతే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఆషిరా ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.